శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలా వద్దా? నిజానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియోస్లో మనం తెలుసుకున్నామండి. పంచభూతాలు ఒక గృహంలో ఉంటాయంటే ఈశాన్యంలో వాటరు, ఆగ్నేయంలో అగ్ని, వాయుతత్వం వాయువులో, భూమితత్వం నైరుతిలో ఉంటుంది. మధ్యలో వచ్చే ఆకాశతత్వంలో చాలామంది గోడలు పిల్లర్స్ వేసి ఖండిస్తున్నారు, అటు ఇటుగా ఖండిస్తున్నారు. ఆ ఆకాశతత్వాన్ని ఖండించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా, చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా, ఉద్యోగాలు రాకుండా, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకేదైనా సమస్యలు, పిల్లల సమస్యలు, కొందరు పిల్లలు కూడా పుట్టరు, అంటే సంతాన సమస్యలు చాలా ఉన్నాయండి. అంటే ఒక ఇంటికి మర్మస్థానాలు, ఉపమర్మలు, షణ్మర్మలు, మహామర్మలు, నాడులు, రజ్జులు అనే ఉంటుందండి. ఒక మనిషికి అయితే ఎలా అయితే ఉంటాయో అలాగా గృహానికి కూడా ఉంటుందండి. వాస్తు పురుషుడికి ఉంటాయండి. అక్కడ మీరు బంధించకుండా, వాటిని వేధించకుండా పిల్లర్స్ కానీ గోడలు కానీ కరెక్ట్గా వేసుకోండి. ఇంకోటి ఏంటంటే, బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలనే విషయంకి వస్తే, నేను చేసిన రీసెర్చ్లో మన గణపతి స్థపతి గురువు గారు మామల్లాపురంలో ఉన్నాను, తమిళనాడు. ఆయన గృహానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయలేదండి. నిజం. ఆయన ద్వారానే ఇప్పుడు ప్రపంచానికి సబ్జెక్ట్ తెలుసుకుని, నాలాంటి వాళ్ళు తెలుసుకునేది కూడా ఆయన ద్వారానే, ఆయన వేసిన భిక్ష ద్వారానే ఈ సబ్జెక్టు తెలుసుకోవడం జరిగింది. అంటే ఆయన ద్వారా డైరెక్ట్గా కాకపోయినా కానీ ఆయన స్టూడెంట్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నిజానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. అందరూ ఓపెన్ చేయండి మీకు మంచి ఫలితాలు ఉంటాయంటారు. అది ఓపెన్ చేయకపోయినా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. ఓపెన్ చేయాల్సింది కొన్ని గృహాలకు ఉన్నాయండి. కొన్ని రకాల గృహాలకి ఓపెన్ చేయాలి, అన్ని గృహాలకు ఓపెన్ చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. స్థాపత్యవేద ధర్మాన్ని రక్షించండి. థ్యాంక్ యూ.